హాయ్ గైస్, వెల్కమ్ టు సెటెక్ ఇన్ తెలుగు. నేను మిస్టర్ ఎడిటర్ అన్న ఫేస్ ఏంటి ఇలా ఉంది? నా ఇచ్చే పైసలకి ఇదే వస్తాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు సెటెక్ ఇన్ తెలుగు. నేను మిస్టర్ సో హ్యాపీ ఉగాది గైస్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం ఐఫోన్ 11 అయితే అన్బాక్స్ చేద్దాం. సో 2021లో ఐఫోన్ 11 తీసుకోవచ్చా లేదా అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో ఫస్ట్ అయితే ఐఫోన్ బాక్స్ చూసుకున్నంత మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఐఫోన్ 12 సిరీస్ లాగే మనకి ఐఫోన్ 11లో కూడా మనకి బాక్స్ షార్టేజ్ అయితే వచ్చిందనమాట. సో షార్ట్ అయితే అయిపోయింది బాక్స్ అయితే. సో దీంట్లో మనకి ఛార్జర్ అయితే రాదు. సో అలాగే మనకి హెడ్ ఫోన్స్ కూడా మనకి ఈ ఫోన్లో అయితే అవైలబుల్లో అయితే రావన్నమాట. సో గైస్, లేట్ చేయకుండా అయితే బాక్స్ అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. అలాగే గైస్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, బాక్స్ చూసుకున్నంత మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నంత మనకి ఐఫోన్ యొక్క లోగో అయితే ఉంది. సో ఈ స్ట్రాప్ అయితే మనకి ఆఫ్లైన్ వాటిలో అయితే రాదనమాట. సో ఆన్లైన్ కాబట్టి మనకి ఈ స్ట్రాప్ అయితే ఇచ్చారు. సో అలాగే మనం సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఐఫోన్ అనేది ఇచ్చారనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకున్నట్టు మనకి ఐఫోన్ లోగో అయితే ఇచ్చారనమాట. సో అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు సో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో అలాగే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు లభిస్తుంది. సో అలాగే మనం ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్టు 54,900 రూపీస్కి అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. సో అరౌండ్ మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టు ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 46,000కి అయితే లభిస్తుంది. అంటే మనకి 46,999 అంటే అరౌండ్ మనకి 47,000 రూపీస్కి అయితే మనకి లభిస్తుంది అనమాట. సో as per నేను తీసుకున్నది అయితే ఆ రేట్కి అయితే. సో అలాగే మనం అమెజాన్లో చూసుకుంటాం మనకి ఇది వచ్చేసి 64GB వేరియంట్లో అయితే లేదనమాట. సో ఇది వచ్చేసి మనకి 128 అలాగే మనకి 256 రెండు వేరియంట్లో అయితే మనకి అమెజాన్లో అయితే లభిస్తుంది అనమాట. సో అలాగే ఈ ప్రోడక్ట్ కలర్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో అయితే వస్తుంది. అలాగే ఈ వేరియంట్ వచ్చేసి నేను 64GB వేరియంట్ని అయితే నేనైతే తెప్పించాను. సో లేట్ చేయకుండా అయితే బాక్స్ని అయితే అన్రాప్ అయితే చేద్దాం. యాపిల్ని అయితే ఫస్ట్ టైం అన్బాక్స్ చేయడం అనమాట. సో ఇదైతే ఈజీగా ఉంటుంది. యాజ్ పర్ ర్యాప్ని అయితే మనం ఇలా అన్రాప్ చేసుడు. సో చాలా ఈజీగా అయితే మనం బాక్స్ని అయితే అన్రాప్ అయితే చేయొచ్చు యాజ్ పర్ వేరే మొబైల్స్తో పోల్చుకుంటే యాపిల్ అయితే. సో గైస్, లేట్ చేయకుండా అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్, బాక్స్లో చూసుకుంటుంది మనకి ఇక్కడ ఒక చూసారు కదా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. యాజ్ పర్ మనకి కెమెరా అనేది కొంచెం బంప్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫోన్ అనేది కదలకుండా స్టేబుల్గా ఉండడానికి అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో యాపిల్ అయితే చాలా వాళ్ళ బాక్సింగ్ కూడా చాలా గట్టిగా అయితే డిజైన్ అయితే చేస్తారనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నంత మనకి యాపిల్ ఫోన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మన ప్రోడక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి రెడ్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి యాపిల్ 11. సో ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం. సో గైస్, నెక్స్ట్ చూసుకున్నంత మనకి ఇక్కడ పేపర్ వర్క్ అయితే దీంట్లో ఇక్కడ ఇట్లా డిజైన్ చేసి అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నంత మనకి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని అయితే ఇచ్చారనమాట. సో వీటిలో కొన్ని ఇచ్చారు. సో వచ్చేసి మనకి ప్రొడక్ట్ రెడ్ అని అయితే రెడ్ కలర్ యొక్క ఒకటి ఇచ్చారనమాట. సో అలాగే ఇక్కడ చూసుకున్నంత మనకి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంకొక కార్డ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఎలా స్విచ్ ఆన్ చేయాలని అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనకి దీంట్లో అయితే ఇక్కడ ఇచ్చారు. సో అలాగే గైస్, ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఒకటి మనకి ఇస్తున్నారు. సో అలాగే మనకి వారంటీ గ్యారంటీ కార్డ్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో అలాగే గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక స్టిక్కర్ అయితే ఇచ్చారు, యాపిల్ యొక్క లోగో స్టిక్కర్ అనమాట. సో ఇంతకుముందు అయితే వీళ్ళు 2 స్టిక్కర్స్ అయితే ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే మనకి దీన్ని కూడా ఒకటే చేశారు. సో అంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది యాపిల్ అయితే. సో అలాగే గైస్, మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఛార్జర్ అయితే మనకి దీంట్లో ఇందా బాక్స్ అయితే మనకి ఛార్జర్ అయితే రాదు, ఓన్లీ మొబైలే వస్తుంది. సో ఛార్జర్ అనేది మనం ఆఫ్టర్ మార్కెట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఛార్జింగ్ కేబుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి టైప్-C టు లైట్నింగ్ పోర్ట్ ఛార్జింగ్ కేబుల్ అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఏదైతే USB అయితే మనకి ఇక్కడ రాదు. సో టైప్-Cతో అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. యాజ్ పర్ వీళ్ళకి ఈజీగా మ్యాక్బుక్ కానీ వేరే వాటికి కనెక్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి వీళ్ళు టైప్-Cని అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇంతే గైస్ బాక్స్లో అయితే. సో గైస్, మొబైల్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 6.10 ఇంచ్ డిస్ప్లేతో అయితే మనకి లభిస్తుంది అనమాట. అలాగే మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి A13 ప్రాసెసర్తో అయితే మనకి లభిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్ అయితే కనపడుతుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనకి లభిస్తుంది అనమాట.
సో గైస్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్ అయితే ఉంటుంది, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సిమ్ పోర్ట్ అయితే ఉంటుంది, అలాగే కింద సో గైస్ కింద చూసుకున్నట్టు మనకి స్పీకర్ గ్రిల్, అలాగే మనకి మైక్ అయితే ఉంటాయి, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంది, ఇక్కడ నుండి అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టాలి. సో గైస్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ రోకర్ బటన్స్ అయితే మనకి ఇక్కడ లభిస్తాయి అనమాట, అలాగే మనకి సో లైక్ గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి సైలెంట్ బటన్ అయితే ఉంటుంది. సో టాప్ ఆఫ్ ది ఫోన్ అయితే మనకి ఏమైతే ఉండవు అనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు మనకి ఒక స్టైలిష్ లుక్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇది వచ్చేసి మనకి గ్లాసీ ఫినిషింగ్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా లుక్ అయితే బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు. సో గైస్ మధ్యలో మనకి యాపిల్ లోగో అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ చూసుకున్నంత మనకి ప్రొడక్ట్ రెడ్ అని అయితే కనపడుతుంది. సో ఇంతకుముందు అయితే ఇక్కడ డిజైన్ ఇన్ కాలిఫోర్నియా అని కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే ఇవ్వట్లే. ఐఎంఐ నెంబర్ కూడా మనకి ఇంతకుముందు ఇక్కడైతే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఇవ్వట్లేదు. సో గైస్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నది మనకి ఇది వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఏదైతే మనకి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే మనకి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి డెడికేటెడ్ ఫ్లాష్తో అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టు మనకి నాయిస్ రిడక్షన్ మైక్ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఇదే ఓవరాల్గా మొబైల్ అయితే సో పట్టుకోవడానికి అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేసి సెటప్ అయితే చేద్దాం. ఫోన్ అయితే మొత్తానికి సెటప్ అయితే చేసాం. సో ఫస్ట్ అయితే ఫేస్ ఐడీని అయితే ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. సో గైస్ చాలా స్పీడ్గా అయితే మనకి ఫేస్ ఐడీ అయితే ఉంది. సో చూసారు కదా, వితిన్ సెకండ్స్ అయితే అన్లాక్ అయితే అవుతుంది. సో మనకి ట్రైపాడ్ కొంచెం అడ్డు ఉండడం వల్ల ఇంకా స్లో అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో గైస్ ఇటు చూసుకున్నది మనకి యాప్ లైబ్రరీ అని అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇటు సైడ్ మనకి నోటిఫికేషన్ అనమాట, వెదర్ ఇవన్నీ అయితే ఇక్కడ మనకి కనపడతాయి అనమాట, డేట్, వెదర్ ఇవన్నీ. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే మనకి బ్రైట్నెస్ని అయితే మనం చేసుకోవచ్చు. అలాగే మనకి స్క్రీన్ మిర్రరింగ్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే కనపడతాయి అనమాట. సో డు నాట్ డిస్టర్బ్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ నుండి అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ సెట్టింగ్స్ అయితే ఒకసారి అయితే చూద్దాం. సో గైస్ ఫస్ట్ అయితే మనం సెట్టింగ్స్ అయితే చూద్దాం. సో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం జనరల్లో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకి అబౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి మనకి iOS 14తో అయితే మనకి లభిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి iPhone 11 అయితే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో అలాగే ఇక్కడ మనకి స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 64 GB స్టోరేజ్ అయితే మనకి లభిస్తుంది అనమాట. అవైలబిలిటీ వచ్చేసి మనకి 50 GB వరకు అయితే మనకి అవైలబుల్లో అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అయితే మనకి అప్ టు డేట్ అయితే ఉంది. సో గైస్ కెమెరా ఒకసారి అయితే మనం కెమెరా గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టు మనకి కెమెరా అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఫోటో, అలాగే మనకి పోర్ట్రేట్, పానరోమా, అలాగే ఇక్కడ సైడ్ చూసుకున్నట్టు మనకి వీడియో, స్లో మోషన్, టైం ల్యాప్స్ అని అయితే ఉంది. సో మనకి ఈజీ ఇంటర్ఫేస్ అయితే మనకి దీంట్లో అయితే లభిస్తుంది అనమాట. సో చాలా ఈజీ ఇంటర్ఫేస్ని అయితే మనం దీంట్లో అయితే చూడొచ్చు అనమాట. అలాగే గైస్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో పోర్ట్రేట్, అలాగే మనకి పానరోమా, ఫోటో, అలాగే వీడియో, స్లో మోషన్, అలాగే టైం ల్యాప్స్ అయితే ఉన్నాయి. సో గైస్ ఇప్పుడైతే నేను కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో గైస్ ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా శాంపిల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 4K 60 FPSలో అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి నేను iPhone 11 నుండి అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. సో అలాగే మనకి ఆడియో వచ్చేసి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో మీరైతే చూడొచ్చు నాయిస్ అనేది క్యాన్సిల్ అవుతుందా లేదా అని అయితే. సో అలాగే మీకు నాయిస్ అనేది కొంచెం వస్తుందా లేదా అని అయితే. సో అలాగే ఇప్పుడైతే నేను నడుస్తున్నాను. సో మీరైతే ఇప్పుడు మీరు స్టెబిలిటీ అయితే చూడొచ్చు. సో స్టెబిలైజేషన్ అయితే ఎలా ఉందని అయితే. సో అలాగే గైస్ మీరైతే నార్మల్ కెమెరా నుండి వైడ్ యాంగిల్ కూడా మారొచ్చు అనమాట. సో యాజ్ పర్ రికార్డింగ్ అయ్యేటప్పుడు మీరైతే మారొచ్చు. సో చూసారు కదా, సో ఇలా అయితే మీరు నార్మల్ కెమెరా నుండి వైడ్ యాంగిల్లో కూడా ఈజీగా అయితే స్విచ్ అయితే అవ్వచ్చు ఏదైతే వీడియో తీసేటప్పుడే.
సో గైస్ ఇది వచ్చేసి ఐఫోన్ 11 యొక్క ఫ్రంట్ కెమెరా శాంపిల్ అనమాట. సో ఇది వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీంట్లో అయితే మనకి ఫ్రంట్ కెమెరాలో అయితే వస్తుంది. సో అలాగే గైస్ ఇది వచ్చేసి 4K 60 FPSలో అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో మీరైతే నోటీస్ చేయొచ్చు. సో వీడియో లెవెల్స్ అయితే ఎలా ఉన్నాయో, అలాగే సాచురేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, అలాగే మీకు సన్లైట్ నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ సన్లైట్లో అయితే వీడియో అయితే తీస్తున్నాను. సో చూడొచ్చు లెవెల్స్ అయితే ఎలా ఉన్నాయో అయితే. సో అలాగే గైస్ మీరైతే స్టెబిలిటీ కూడా చూడొచ్చు. సో నడుస్తున్నాను, సో స్టెబిలిటీ ఎలా ఉందో కూడా మీరైతే గెస్ చేయొచ్చు. అలాగే గైస్ ఇది వచ్చేసి మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉండైతే రికార్డ్ అయితే అవుతుంది ఏదైతే ఐఫోన్ 11లో అయితే. సో గైస్ ఇదే ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే ఐఫోన్ 11 అయితే. సో గైస్ ఇప్పుడున్న 2021లో మనం ఐఫోన్ 11 తీసుకోవచ్చా లేదా అనేది చాలామందికి ఉన్న మెయిన్ క్వశ్చన్ అనమాట. సో దాన్ని అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ అనమాట. సో ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 45 to 50 మధ్యలో అయితే మనకి ఇప్పుడు ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. సో యాజ్ పర్ ఫ్లిప్కార్ట్లో అయితే సో నేను తీసుకున్నప్పుడు అయితే మనకి 46,000 అంటే మేము 46,999 47,000 రూపీస్కి అయితే మనకి నేను తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే 49,000 రూపీస్ అయితే మనకి ఇప్పుడు వస్తుందన్నమాట. సో అరౌండ్ మనకి 50,000 బిలోనే మనకి లభిస్తుంది కాబట్టి యాజ్ పర్ ఇప్పుడున్న ఐఫోన్స్తో పోలిస్తే ఐఫోన్ 11 అనేది ఒక మంచి ప్రొడక్ట్ అనేది చెప్పుకోవచ్చు. సో గైస్ సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క డిస్ప్లే. సో వచ్చేసి మనకి 6.1 ఇంచ్ డిస్ప్లేతో మనకు లభిస్తుంది. సో ఇది వచ్చేసి ఎల్సీడీ డిస్ప్లే. యాజ్ పర్ ఐఫోన్ 12తో పోల్చుకుంటే సేమ్ అరౌండ్ మనకి సేమే ఉంటుంది, బట్ కొంచెం డల్గా అయితే మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి A13 చిప్సెట్తో అయితే మనకు లభిస్తుంది అనమాట. సో యాజ్ పర్ A14 చిప్సెట్తో అయితే ఇప్పుడు మనకి ఐఫోన్ 12 సిరీస్ అయితే మనకు లభిస్తున్నాయి, ఏదైతే 12 కానీ 12 Pro కానీ. సో యాజ్ పర్ ఈ రెండింటి బెంచ్ మార్క్స్ మాట్లాడుకున్నట్లయితే యాజ్ పర్ సేమ్ అయితే ఉంటాయి అనమాట. సో కొంచెం అయితే డిఫరెంట్ అయితే ఉంది ఏదైతే A14కి A13కి అయితే. సో యాజ్ పర్ A13 అనేది మంచి చిప్సెట్ అనేది చెప్పుకోవచ్చు 50,000 రూపీస్కి అయితే. అలాగే మనం ఫోర్త్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫోర్త్ పాయింట్ వచ్చేసి దీని యొక్క బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేసి మనకి 3100 mAh బ్యాటరీతో అయితే మనకు లభిస్తుంది. యాజ్ పర్ మనకి ఐఫోన్ 12 బ్యాటరీ కంటే మనకి ఐఫోన్ 11లోనే బ్యాటరీ అయితే మనకి ఎక్కువ అయితే ఉంటుంది. సో యాజ్ పర్ మనకి ఛార్జింగ్ కూడా మనకి ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఈ 4 పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఐఫోన్ 11 అయితే మనం తీసుకోవచ్చు యాజ్ పర్ ఈ 50,000 అంటే బిలో 50,000కి అయితే మనం ఈ యాపిల్ 11 అయితే తీసుకోవచ్చు ఈ 2021లో అయితే. యాజ్ పర్ మనం ఫిఫ్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి డిజైన్ అనమాట. సో యాజ్ పర్ డిజైన్ గురించి మాట్లాడుకున్నా కానీ ఒక మంచి యూనిక్ డిజైన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఐఫోన్ 12 కానీ ఐఫోన్ 11 కానీ మనకి డిజైన్ అయితే సేమ్గా అయితే కొంచెం అనిపిస్తుంది అనమాట. యాజ్ పర్ మనకి సైడ్స్ అది ఫ్లాట్గా వస్తుంది, దీనికైతే కొంచెం మనకి రౌండిష్గా అయితే మనకి దీని యొక్క సైడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో గైస్ మనకి ఐఫోన్ 11 అయితే ఈ 2021లో అయితే ఈజీగా అయితే తీసుకోవచ్చు. యాజ్ పర్ ఓన్లీ యాపిల్స్తో అయితే మనం చూసుకున్నట్లయితే యాపిల్ ఫోన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ 2021లో బిలో 50,000కి అయితే మీరు ఐఫోన్ 11కి అయితే వర్త్గా అయితే వెళ్ళొచ్చు. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.